హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సక్సెస్కి డిసిప్లిన్ అనేది చాలా అవసరం, కానీ కొండన్నకి అదే లేదు. సక్సెస్ వచ్చిన తర్వాత డిసిప్లిన్కి తోడు మంచి ప్రవర్తన కూడా ఉండాలి. అది కూడా లేదు కొండన్నకి. ఈ రెండు క్వాలిటీస్ లేని వాళ్ళే కొండన్న ఫ్యాన్స్. ఆయనకి యాక్టింగ్ రాదు, సరైన డైలాగ్ డెలివరీ లేదు, డ్యాన్స్ రాదు, టైమింగ్ లేదు, ఫేస్లో సరైన ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. ఎక్కడో సుడి ఉండి అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫేమ్ వచ్చింది. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట. కొండన్న కూడా అంతే, పోయి టాప్లో కూర్చుంటా, వానెక్క ఆపే నా కొడుకే లేడు అని ఉత్తర ప్రగల్భాలు పలుకుతుంటాడు. హిస్టరీని మనం ఒకసారి తిరిగేసి చూస్తే ఇలాంటి మాటలు పతనానికి సంకేతాలు. ఇప్పుడు కింగ్డమ్ అనే ఒక సినిమా చేశాడు. ఈ సినిమాతో టాప్ చైర్కే టవల్ వేసి లాగాడు. చైర్ సంగతి పక్కన పెడితే వేసిన టవల్ కూడా ఇరుక్కుపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కొండన్న చెప్పిన గాలి మాటలు విని కూడా సినిమాకి వెళ్లాల్సి వచ్చింది. బ్యాడ్ లక్. మన పవర్ బాబు విలయ తాండవానికి తలో దిక్కుగా పారిపోయిన ఆడియన్స్ కొండన్న సినిమా పైన కొంత ఇంట్రెస్టే చూపించారు. మొదటి షోకి 70 to 80% ఆక్యుపెన్సీ కూడా కనిపించింది. కానీ కొండన్న చెప్పిన డైలాగ్స్కి సినిమాలో ఉన్న కంటెంట్కి సంబంధం లేకపోవడంతో తర్వాత షోకి వచ్చిన ఆడియన్స్ వెనక్కి చూడకుండా పరిగెత్తారు. మొత్తానికి సినిమాకైతే బిలో యావరేజ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమాకి ఇలాంటి టాక్ రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే ఇందులో రెండు కథలు నడుస్తుంటాయి. మొదటి స్టోరీ 1920sలో స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఒక తెగని అంతమొందించడానికి వస్తారు. ఆ తెగ నాయకుడే మన కొండన్న. యువ నాయకుడిగా అప్పుడే ఛార్జ్ తీసుకుంటాడు. వానెక్క మనల్ని ఆపే నా కొడుకే లేడు, వీళ్ళని వేసేసి పోయి టాప్లో కూర్చుంటా అని ఒక డైలాగ్ చెప్పి బయటికి వెళ్ళగానే బ్రిటిష్ వాళ్ళు చావుగొట్టి చెవులు మూస్తారు. కొండన్న చనిపోయేటప్పుడు వాళ్ళ తెగలోంచి చిన్నపిల్లల్ని పడవల్లో ఎక్కిస్తాడు. మన తెగని కాపాడే నాయకుడు మీకు కనిపించినప్పుడు ఈ కిరీటం తన నెత్తిన పెట్టమని ఓ పిల్ల చేతిలో పెడతాడు. అక్కడి నుంచి స్టోరీ గిర్రున తిరిగి 1990sకి వస్తుంది. మన కొండన్న చీకటి కడుపుని చీల్చుకొని మళ్ళీ పుట్టి కానిస్టేబుల్ కూడా అయిపోతాడు. ఈ జన్మలో కూడా కొండన్నకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతు, రోజు తాగొచ్చి వాళ్ళ అమ్మని కొడుతుంటే ఓ రోజు కొండన్న వాళ్ళ నాన్నని కొడతాడు. వాళ్ళ అమ్మని చేత్తో కొడితే కొండన్నేమో కొడవలతో కొడతాడు. వాళ్ళ నాన్న పోయి టాప్లో కూర్చుంటాడు. కొండన్నకి ఒక అన్న ఉంటాడు. అన్న అంటే ప్రాణం. అన్నకు కూడా కొండన్న అంటే అమితమైన ప్రేమ. అందుకే తనే వాళ్ళ నాన్నని చంపేశానని నేరం తన మీద వేసుకొని ఇంట్లో నుంచి పారిపోతాడు. అలా పారిపోయిన వాడు మనం ముందు చెప్పుకున్న కథలో కొంతమంది పిల్లలు తప్పించుకున్నారు కదా, వాళ్ళు శ్రీలంక తీరంలో ఉంటారు. ఈ పారిపోయిన వాళ్ళన్న వాళ్ళకి లీడర్ అవుతాడు అక్కడ. మరోవైపు మన కొండన్నేమో వాళ్ళన్నని వెతుకుతూనే ఉంటాడు. కట్ చేస్తే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చి ఓ సీక్రెట్ ఆపరేషన్ ఉంది, చేస్తావా అంటాడు. దానికి ముందు మన కొండన్న ఒప్పుకోడు. మీ అన్న కోసం చేస్తావా అంటాడు. దాంతో ఆ సీక్రెట్ ఆపరేషన్కి ఓకే చెప్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళ అన్నని కలిశాడా లేదా, ఆ తెగకి కొండన్నకి రిలేషన్ ఏంటి అనేది మిగతా స్టోరీ. సలార్, పుష్ప 2, ఛత్రపతి, యుగానికొకడు, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, కిక్ 2 ఇలా అన్ని సినిమాలను మిక్సీలో వేసి రుబ్బారు. ఈ సినిమాలన్నింటినీ ఒకేసారి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక 40 minutes వరకు డీసెంట్గా ఎంగేజింగ్గా ఉన్నా తర్వాత మాత్రం చుక్కలు చూపించారు. సినిమా ఎక్కడ గాడి తప్పింది అనేది చూద్దాం. నెంబర్ 1, డబ్బా హీరోయిజం. కేజీఎఫ్, సలార్ రేంజ్లో హై ఇచ్చారు, కానీ అసలు ఇందులో హీరోయిజమే లేదు. స్టార్టింగ్లో ఓ పోలీస్ ఆఫీసర్ని కొట్టి కమిషనర్ని బెదిరిస్తాడు. అక్కడ తప్ప ఎక్కడ కూడా హీరోయిజం ఎలివేట్ అవ్వదు. తర్వాత చార్లీ డ్రాపింగ్ పాయింట్ అని ఒక ఫైట్, రాబరీ సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు సూపర్ అనిపించింది, కానీ ఎండింగ్ వచ్చేసరికి తుసుము అనిపించారు. భారీ బిల్డప్ ఇస్తారు, తీరా చూస్తే ఓ ఫోన్ చేసుకొని వెళ్ళిపోతాడు కొండన్న. అది భారీగా డిసప్పాయింట్ చేసింది మనల్ని. విలన్ పొగరుకి హీరో సరైన సమాధానమే చెప్పడు. ఏదో చేసేస్తాడు అన్న ఫీలింగ్తోనే సినిమా అయిపోతుంది. సెకండ్ హాఫ్లో తన అన్నని వాళ్ళ మనుషుల్ని ఊచకోతకొస్తుంటే ఎక్కడో తాగి పనుకుంటాడు మన కొండన్న. అందరూ చచ్చిపోయాక కొండన్న వస్తే ఏంటి, బొక్క రాకుంటే ఏంటి. అక్కడ సత్యదేవ్ క్యారెక్టర్ని చంపాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైంలో ఒక ఎమోషన్ కలుగుతుంది మనకి, హీరో వస్తాడేమో అని. ఆ సీన్లో ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. కానీ మన హీరో కొండన్న రాడు. కొండన్న దేనికోసం వచ్చాడు, వాళ్ళ అన్న కోసం. అన్న వదినతో పాటు అంతమంది చచ్చిపోతే ఆ ఆపరేషన్కి అర్థం ఏముంది. అక్కడే సినిమా తుస్సుమంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంతే. సినిమా లేస్తుంది అన్నట్టు ఉంటుంది, కానీ లేవదు. లాస్ట్కి మనం లేపుకొని, అదే నిద్రపోయే మన ఫ్రెండ్స్ని లేపుకొని బయటకు వచ్చేస్తాం.
మ్యాక్సిమం సినిమా ఈ డబ్బా హీరోయిజంతోనే పోయింది. నెంబర్ 2, ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ ఇంకోలా. సినిమా స్టార్టింగ్ నుంచి ఒక 40 నిమిషాలు బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ వరకు ఆ ఫ్లో అలానే కంటిన్యూ అవుతుంది. హీరో క్యారెక్టర్, తన ఫ్లాష్ బ్యాక్, తను ఎందుకు స్పైగా మారాల్సి వచ్చింది, వాళ్ళ అన్నని కలుసుకోవడం, ఇదంతా ఓకే. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ వరల్డ్ని పరిచయం చేయడానికి యూజ్ చేసుకున్నారు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్లో స్పైగా వస్తాడు, సెకండ్ హాఫ్లో అది ఉండదు. ఏదేదో జరిగిపోతుంది. విలన్స్ అందరూ కళ్ళెదురుగానే ఉంటారు, కానీ హీరో ఏం పీకలేడు. తను ఎవరి కోసం వస్తాడో వాళ్ళ అన్న కూడా చనిపోతాడు. అక్కడితోనే సినిమా అస్సాం వైపు వెళ్ళింది. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు పొంతనే ఉండదు. నెంబర్ 3, అవసరం లేని పార్ట్ 2. కేవలం పార్ట్ 2 కోసమే సినిమా కథని కలగాపులగం చేశారు. అందుకే సెకండ్ హాఫ్లో స్టోరీ ఇంకో సైడ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడో 1920sలోని తెగకి 1990sలో ఉన్న కొండన్నకి సంబంధం ఏంటో మనకే కాదు, వాళ్ళకు కూడా తెలిసినట్లేదు. దానికి లింకు చేయడానికి సెకండ్ హాఫ్లో అనవసరమైన రక్తపాతం చేశారు. సత్యదేవుని కాపాడి ఆ తెగకి నాయకుడు అవ్వచ్చు, కానీ అలా చేయరు. పైగా లాస్ట్లో రాక్షసులకి రాజు అయ్యాడు కొండన్న అంటారు. ఎవరు రాక్షసులు? వాళ్ళనే ఉరికించి చంపుతుంటారు. ఏ దిక్కు లేక చివరికి స్మగ్లింగ్ చేసుకుంటూ బిక్కుబిక్కుమని బతుకుతుంటారు. వాళ్ళు రాక్షసులేంటి అన్న ఫీలింగ్ వస్తుంది. దాంతో స్పై థ్రిల్లర్ కాస్త సస్పెన్స్ అవుతుంది. నెంబర్ 4, జరుగుతున్న స్టోరీకి మనం కనెక్ట్ అవ్వలేం. మొదట్లో ఒక తెగని చూపించారు, వాళ్ళని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. వాళ్ళు మొదటి నుంచి లాస్ట్ వరకు సినిమాలో ఉంటారు, కథ వాళ్ళ చుట్టే తిరుగుతుంది. కానీ వాళ్ళకి మనకు సంబంధం లేనట్టే ఉంటాం థియేటర్లో. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు, అసలు వాళ్ళ గొడవ ఏంటి అనేది కూడా మనకు తెలీదు. స్పై థ్రిల్లర్లా స్టార్ట్ చేసి సేవియర్ మోడ్లోకి తీసుకెళ్తారు. అర్థం పర్థం లేని కథ ఇది. సెకండ్ హాఫ్ పరమ బోర్. ఆ విలన్లు కూడా అంతే. ఒకడు ఒకలా ఉంటే ఇంకోటి ఇంకోలా ఉంటాడు. ఒకడేమో వీళ్ళ వల్లే మనం బతుకుతున్నాం అంటాడు, ఇంకొకడేమో అందరినీ చంపేద్దామని చూస్తుంటాడు. వాడు ఎందుకు చంపాలనుకుంటున్నాడో క్లారిటీ లేదు. ఇలా సెకండ్ హాఫ్ అంతా గందరగోళం. ఓకే, పార్ట్ 2 ఉంది, కానీ పార్ట్ 1లో కొంతవరకన్నా షూటింగ్ నెరేట్ చేయాలి కదా, అది చేయలేదు. ఇంతేకాదు, హీరోయిన్ కూడా ఈ సినిమాలో అనవసరం. సినిమాలో హీరో కొండన్ననో సత్యదేవో అర్థం కాదు. దానికి తోడు ల్యాగ్. పార్ట్ 2లో కూడా కన్క్లూజన్ ఇవ్వలేని స్టోరీ రాసుకున్నారు. క్లైమాక్స్ అయితే సరిగ్గా డిజైన్ చేయలేదు. కొండన్నని వాళ్ళ మనుషుల్ని గన్స్తో చుట్టుముడతారు విలన్ గ్యాంగ్ లాస్ట్లో. కానీ కొండన్న విలన్ కొట్టడానికి వెళ్తాడు. ఆ గన్నులు పట్టుకున్న వాళ్ళంతా ఏమయ్యారో తెలీదు. ఇలా చాలా లొసుగులు ఉన్నాయి సినిమాలో. ఒక్క మాటలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ దొబ్బింది. ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వస్తే ఏ తలనొప్పి ఉండదు. మరి కొండన్న సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.